వాళ్ళ హీరో డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ ఒక తెలుగు హీరోకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం బాలీవుడ్ సినిమాలో చాలా రేర్ కదా. చాలా రేర్ చాలా ఇంపార్టెంట్. అంటే డ్యాన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఏదైనా కూడా పక్కాగా హృతిక్ రోషన్ మ్యాచ్ చేస్తున్నట్టే ఎన్టీఆర్ చూపించాడు. ఎక్కడ కూడా ఎన్టీఆర్ తప్పు చేస్తుంది. ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ అయితే హృతిక్ రోషన్ కూడా అంత ఎలివేషన్స్ ఇవ్వలేదు ఈ సినిమాలో అంటున్నారు. ఎందుకంటే వార్ 1లో చూసుకుంటే మనకి హృతిక్ రోషన్ ఎలివేషన్స్ ఉంది. సో ఆదిత్య చోప్రా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పాడు ఏమని, ఆదిత్య చోప్రా నాకు మాట ఇచ్చాడు, ఎక్కడ కూడా సరిసమానంగా చూపిస్తాను మాట ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తుంది. హృతిక్ రోషన్ కూడా డామినేషన్ కనిపిస్తుంది. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే హృతిక్ రోషన్ కోసం ఎన్టీఆర్ కొంచెం తగ్గడం యాక్ట్ చేస్తే ఒక మెట్టి తగ్గుతారు అనుకున్నాను. ఎక్కడ కూడా ఎన్టీఆర్ తగ్గలేదు. ఎమోషన్స్ కానీ కొంతమంది ట్విట్టర్లో మార్నింగ్ నుంచి ఫ్లాప్ టాక్ అని చెప్పి పెడతారు కదా, అలా ఏం లేదు. ఫ్లాప్ టాక్ అయితే లేదు. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఎందుకంటే కంటిన్యూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఇటు వచ్చి సాంగ్స్ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ని, మిగిలినంతా కూడా సినిమా ఓవరాల్ వాచ్ అయితే అందరికీ నచ్చే సినిమా వాచ్ 3.5 వరకు వచ్చి ప్రతి ఒక్కరు చూడండి. జై ఎన్టీఆర్, జై వార్. టికెట్ బుక్ చాలా బాగుంది సినిమా ఎందుకు బాగుందంటే హృతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రజెంటేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాలో హీరో మావాడేనా అనిపించింది నాకు. అసలు ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారు గెస్ట్ రోల్ చేశారు అని ఒక ఫీలింగ్ కనపడుతుంది నాకు. చాలా బాగుందండి. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ షేరింగ్ కానీ అన్నీ కూడా సినిమాలో అయితే తక్కువ అనిపించుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ 20 మినిట్స్ ఒక లెక్కలో పోతే సినిమా ఎన్టీఆర్ గారు ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టుకుంటే ఎవరికో దండం పెట్టచ్చండి. ఎన్టీఆర్ వచ్చినప్పుడు అంత ఘోరం కొట్టాడు. సినిమా అన్నీ బాగున్నాయి. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ నాకు చిన్న బాధ అనిపించింది ఏంటంటే మా హీరోకి హీరోయిన్ లేదు. అదే నా బాధ. ఏ జాన్వీ కపూర్ పాపన పెట్టి ఏదో ఒక మంచి సాంగ్ పెట్టుంటే ఒక బాగున్నాను. కానీ ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సలాం సాంగ్ మంచి కొరియోగ్రాఫ్ చేయించాడు మన డ్యాన్స్ మాస్టర్. అందరికీ నచ్చింది. ఓవరాల్ ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు? హృతిక్ రోషన్కి ఏ మాత్రం తీసుకునే విధంగా అయితే చూపించాడు. విధంగా చెప్తాను. డ్యాన్స్ జరగదీశాడు, యాక్షన్ సీక్వెన్స్ జరగదీశాడు. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ వచ్చిన సీన్స్ అయితే నిజంగా గూస్బంప్స్ చాలా హై ఇస్తుంది. బీజిఎం కూడా అంటే హృతిక్ రోషన్ జస్ట్ నడుస్తుంది గూస్బంప్స్ అంటారు. ఆ విధంగా సినిమాలో ఉంటాడు. మనోడు వచ్చిన మాత్రం చాలా గ్రాండ్ ఇయర్ ఉంటుంది. చాలా బీజిఎం ఉంటుంది, ఒక స్క్రీన్ కంటెంట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది అనమాట. సో అలాగే నాకు హృతిక్ రోషన్ కన్నా సినిమాలో ఎన్టీఆర్ బెస్ట్ అనిపించాడు. అంటే బాలీవుడ్కి ఎలా ఉందో మనకు తెలియదు, మన తెలుగులో నిజంగా చెప్పుకోవాల్సింది ఒక ప్రభాస్ ఫ్యాన్గా నాకు ఎన్టీఆర్ బెస్ట్ అనిపించాడు ఈ సినిమా. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఎవరు వచ్చినా సరే 4 ఫీల్ అవ్వకుండా హ్యాపీగా చూసే బయట. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ వరకు వద్దు, బట్ సినిమా పరంగా జస్ట్ ఓకే.